బిడ్డా, నువ్వున్న దగ్గర కూడా దెయ్యాలు మీటింగ్ వేసుకోవాలంతే. ఫలానా పర్సన్ లైన్లో ఉంది, ఫలానా పర్సన్ లైన్లో ఉన్నాడు, ఈ వ్యక్తి ఉన్న దగ్గర మన ఆటలు సాగవు, ఎట్లా చేయాలో మనం సర్దుకోవటం ఎక్కడి నుంచి, లేకపోతే వాడు మనల్ని వైనం చేసే అవకాశం ఉంది అని అవి 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 పారిపోవాలి. అవి తీసుకొచ్చే సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందుల్ని నువ్వు ముందు పెట్టుకొని నువ్వేమని ఏడుస్తున్నావు తెలుసా? నన్ను తినేస్తున్నాయి అన్నయ్య, ఈ రోగం నన్ను తినేస్తుంది, ఈ సమస్య నన్ను తినేస్తుంది, ఈ బాధ నన్ను తినేస్తుంది, ఈ అప్పు నన్ను తినేస్తుంది, ఈ నింద నన్ను తినేస్తుంది. అన్నీ తినేయటమే. మరి నువ్వేం తింటున్నా? నువ్వు వచ్చి నా మైండ్ తింటున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు రివర్స్లో చెబుతున్నాడు, రోగం నిన్ను తినటం కాదు, నువ్వు రోగాన్ని తినటం మొదలుపెట్టావు. దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తున్నాడు, దేవుని యందు నీకు ఆ శక్తి ఉంది. భయపడకు అన్నాడు, అది గుర్తుపెట్టుకో. మెట్టుకి మీరు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుతురు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన యందు ఆనందించండి, వాళ్ళు మనకి ఫుడ్ అవుతారు. ఏవి మనకు శ్రమలు అనుకుంటున్నామో, ఏవి మనకి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నా, ఏవి మనకి ఇబ్బంది అనుకుంటున్నామో, మనం పుష్టిగా తయారవ్వటానికి అవి మనకు దేవుడిచ్చిన ఆహారం అర్రా. అది మళ్ళీ ఇంకోసారి చెప్పేదా? ఏవి మనకు శ్రమలు, ఏవి మనకి ఇబ్బందులు, ఏవి మనకి శోధనలు, ఏవి మనకి బాధలు, ఏవి మనల్ని తినేస్తున్నాయని మనం అనుకుంటున్నామో, అవి మనము పుష్టి నొందునట్లు, మనము బలము నొందునట్లు ప్రభువు తానే మనకిచ్చిన అద్భుతమైన ఆహారము. వాటిని తినమని పిలుస్తున్నాడు. తిని బలము పొందు, ఎల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ వ్యక్తిగతమైనవి తినాలి, జనం ఎదుర్కొంటున్న వాటిని కూడా తినేసేయాలి. అవి నన్ను తింటనే అన్న డైలాగ్ వాడద్దు, నువ్వే తింట మొదలుపెట్టావు. క్రీస్తు యేసునందు ఆనందించు, ప్రభువులో ఆనందించు, ఆయన కృప చేత బలం తెచ్చుకో, అభిషేకం చేత బలం తెచ్చుకో, వాక్కు చేత బలం తెచ్చుకో, నిరీక్షణను బట్టి బలం తెచ్చుకో, విశ్వాసాన్ని బట్టి బలం తెచ్చుకో. లోకమును జయించిన విజయం మన విశ్వాసం, విశ్వాసము కూడా మన బలమై ఉన్నది. ఈ బలాలని లెక్కేసుకుంటే ఇప్పుడు 9 దాకా వచ్చినాయి. ఎన్ని పెట్టాడో చూడు మనకి ఛార్జింగ్ కోసం. ఇన్ని పెట్టినా కూడా ఏందో అన్ని తినేస్తున్నాయి, అన్నీ నన్ను తినేస్తున్నాయి. నువ్వు తినాల్సినవి తింటల్లా, మరి అన్నీ తింటాయి, నిన్నే తింటాయి. నువ్వు తినాల్సినవి తినకుండా చెత్త అంతా తిని నేను దొరికితే నా బ్రెయిన్ తింటున్నావు. అర్థమైందా? ఇంకలేండి, ఈ పూటకు చాలు. ఉంది 9. ఇంకొకటి చెప్తాం మళ్ళీ, తమ్ముడు గుర్తు చేశాడు, థ్యాంక్ యూ. స్తుతించుట కూడా మనకు బలమై ఉన్నది. అద్భుతమైన విషయం ఇది. దేవుని స్తుతించుట మనకు బలమై ఉంది. శత్రువుని ఎదిరించడానికి అదొక సాధనమై ఉంది. విరోధులను ఎదిరించు వారిని, తిరుగుబాటు చేయవారిని మాన్పించుటకై బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమునో. అది స్తుతి ఒక బలమై ఉన్నది. ఇవన్నీ ఏవి ఒట్టిగా నేనేదో ఆశువుగా మాట్లాడుతున్నాయని మీరు అనుకోవద్దు. మీరు ప్రార్థన చేశారు, దేవుడు నాతో మాట్లాడాలని చెప్పాడు. తన కర్తవ్యం నువ్వు ఎలా నెరవేర్చాలో చెప్పాడు. చెప్పు మరి. ఇప్పుడు అయి నిన్ను తింటాయా? ఇక నుంచి నువ్వు వాటిని తింటాం మొదలు పెడతావా? తిను, నువ్వు తిను. నువ్వు ఇప్పుడు బలహీనురాలివై ఉన్నావు, బలహీనుడు అయి ఉన్నావు. అవన్నీ నీ ముందుకు వచ్చినాయి. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? చిన్న లాజిక్, ఒక భలే అద్భుత ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, చెప్తాను నేను. స్తోత్రం. ఇప్పుడు పెద్ద చేపలు ఉంటాయి, వాలుగా ఎప్పుడైనా తిన్నారా మీరు? వాలుగా ఎంతమంది తిన్నారు? సరిగ్గా మసాలా వేసి వాలుగను వండితే ఏమి టేస్ట్ ఉంటుందో. చాలా సంవత్సరాలు అయింది నేను తిని. చేపల్లో వాలుగ చేప బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. దాని బాడీ మీద గీతలుగా వస్తాయి. ఎన్ని గీతలు ఉంటే అన్ని సంవత్సరాల వయసు అన్నమాట దానికి. స్తోత్రం. అయితే చాలా పెద్ద సైజు కూడా అయింది అది. అవకాశం ఉంటే నిన్ను మింగేసేంత వాలుగా ఉంటుంది, వాలుగా.
పెద్దోళ్ళు పల్లెటూళ్ళలో సామెత, అబ్బో ఏందిరో తెగ బరిగొద్దు పెద్ద వాళ్ళకు దొరికినట్టు అంటారు. తెలిసిన వాళ్ళు చేయొద్దండి కరెక్టేనా అని వినా. తిన్నారా పోనీ వాళ్ళ గురించి వింటాం కాదు, తిన్నారా? తిన్నోళ్ళు చెల్లిఎత్తండి. మంచిగా మసాలా దట్టించి వండితే ఎట్లుంటుందే? మరి నాయన ఇది కూటం ముగిసేటయ్యారు, ఇప్పుడు చెప్పాక రాగలుగుతా. అద్దుగో అది వాళ్ళగా, అదేనా? అది కాదనుకుంటానే. వాళ్ళగానే అది కాదు, వాళ్ళకి సేపు అట్టు ఉండదో. ఓ మనం చూసాం, అది కాదులే. అంతకుముందు మన ఓగేరువాగులో కూడా దొరికినాయి వాలగలు, ఇప్పుడు దొరకట్లా. అంటే మనం బాటలేదులే. అయితే ఆ వాలగ చేప పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అది నీళ్లలో నీకు ఎదురొచ్చిందనుకో, అది నువ్వు ఏమరపాటుకుంటే నిన్ను మింగే అవకాశం ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా మెళ్ళకుగా కానీ దాన్ని తప్పించుకొని దాన్ని పట్టగలిగావా, నీకు మీ ఇంటి మొత్తానికి 2 రోజులు పౌష్టికాహారం, పుష్టిగా. కొంతమంది అంటారు వాలగలు తింటే కాళ్ళు పట్టకపోతాయని. వాతం కలిగించేదల్లా బలమైన ఆహారం వాతం కలిగించింది. ఆ వాతం మీదనే కాళ్ళు పట్టకపోయేది. ఈ మాట కూడా అంటారు, ఏమన్నా? వాలగను తింటే ఎక్కడెక్కడ పట్టకపోతాయండి. వాత సంబంధమైంది బలం ఇస్తుంది. బలం ఇచ్చేది తిన్నప్పుడు కొద్దిగా పట్టకపోయిన అనుభవాలు ఉంటాయి కొంతమందికి, అందరికి ఉండవు, కొంతమందికి ఉంటాయి. ఏందా వాలగంటే తెచ్చుకొని తిన్నాను, ఆడు పట్టకపోయినా అంటుంటారు. అంటే అందులో ఏదో ప్రమాదం ఉందని కాదు, బలం ఉంటుంది దానిలో. కాబట్టి ఇప్పుడు నిన్ను మృంగటానికి వచ్చిన దాన్ని నువ్వు జస్ట్ తప్పించుకొని నువ్వు తిన్నావు అనుకో, నీకు బలం ఇస్తుంది వాలుగా. నువ్వు దానికి బెదిరి పరిగెత్తావు అనుకో, నిన్ను ఆహారం చేసుకుని అది బలపడిద్ది. శ్రమ, సమస్య, బాధ, ఇరుగు, ఇబ్బంది, సైతాను కూడా అంతే. నీ ముందుకు దేవుడు పంపిస్తున్నవి ఒక కోణంలో చూస్తే నిన్ను మింగేవిగా కనపడతాయి. మరో షేడ్లో చూస్తే దేవుడు అంటాడే, వెర్రి మొగమా, నీకు ఆహారం అవి తినంటాడు. నువ్వు భుజించు, నువ్వు బలం పొందుతావు అంటాడు. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కళ్ళు మూయండి, ప్రస్తుతం ప్రార్థన మాత్రం చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రం. బహుస్పష్టముగా తేటగా మాకు ఈ వేళ అందించిన వర్తమానం కొరకు వందనాలు. మా కర్తవ్యం మాకు బోధించావు. మోమాటాలకు ఎవడో ఏదో అనుకుంటాడన్న ఫీలింగ్స్ పెట్టుకొని నీవు మాకు ఇచ్చిన పనిని అశ్రద్ధ చెయ్యకూడదు అని ఘంటాపథంగా మాకు బోధించావు. ఓ అంత్యకాలములో నాయన జరుగుతున్నటువంటి ఈ కార్యములన్నిటిని కూడా వీరోచితంగా సాగించాలి, ముందుకి పోరాడాలి, జయించాలి. ఓ శత్రువుని నాయన చూసి భయపడుట, వెనకడుగు వేయట కాదు, శత్రువుని ఆహారముగా చేసుకొని తినుట అనేది నేర్పించావు. ఈ వేళ నీకు వందనాలు. నా ప్రభువా, మాకు నీవు అనుమతించిన శ్రమలు, సమస్యలు, బాధలు, వేదనలు అన్నీ కూడా మేము తిన్నవారమైతే, మింగేసిన వారమైతే అనుభవ జ్ఞానం పొంది బలవంతులం కాగలమని ఒక రహస్యాన్ని మా ముందు బట్టబయలు చేశాం. మన్ను సర్పానికి ఆహారమైతే ఆ మన్ను నీ మహిమను పొందుకొని సర్పములను మింగేసేటువంటి శక్తివంతులముగా నా ప్రభ మేము మారాలని మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు, ఉత్తేజపరిచినందుకు, ఉజ్జీవపరిచినందుకు, మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరెవరు ఏది నన్ను తినేస్తుందని భయపడుతున్నారో, ఏది నన్ను బలహీనపరుస్తుంది, ఏది నన్ను శోధిస్తుంది, ఏది నన్ను మింగేస్తుందని భయపడుతున్నారో, ఇక ఆ భయాన్ని వదిలిపెట్టి విశ్వాసాన్ని బట్టి, కృపను బట్టి, నీలో ఆనందించడాన్ని బట్టి, స్తుతిని బట్టి, అభిషేకాన్ని బట్టి, నీ రక్తమును బట్టి, కృపను బట్టి వాటన్నిటిని కూడా తినటానికి, ఆహారం చేసుకోవటానికి, తద్వారా బలం పొందుకొని ఇంకా పుష్టి నొంది నీ కొరకు మంచి ఫలం ఫలించడానికి నీ కుమారుని యొద్ద మేమందరం కూడా చేరున్నట్లు మమ్మల్ని అనుగ్రహించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, కృతజ్ఞతలు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. వాటిని ఆహారంగా చేసుకోవటం ఎట్లా అనేది మీకు ఒక డౌట్ ఉందని నా మనసులో ప్రేరణ కలిగింది. నిజమేనా? ఆహారం చేసుకోవటం అంటే ఎట్లా, అసలు ఏందనేది ఒకటి మీకు సందేహం ఉంది. అవి ఎట్లా ఆహారం అవుతాయి అనే డౌట్ ఉంది కదా, ఉందా? రైట్. నా జీవిత అనుభవంలోంచి నేను చెప్తా. దేవుడు నన్ను రక్షణలోని నడిపించేటప్పటికి చాలా కఠినమైన పరిస్థితుల్లో నేనున్నాను. రక్షింపబడ్డ తర్వాత కూడా ఈ కంటిన్యూ అయినాయి. సేవలోకి వచ్చిన తర్వాత వినూత్నమైన రీతిలో ఎదురైనాయి.
రకరకాల నిందలు వచ్చినాయి, తృణీకారాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఆహార లేమితో సహా మనుషుల ద్వేషం వచ్చింది, 10 మంది ఎదుట అవమానంగా మాట్లాడిన అనుభవాలు ఎదురైనాయి, చేదు ఇవన్నీ ఫేస్ చేశాను. వాటన్నిటిని ఒకదాని వెంట పంపిస్తూ వచ్చాడు. వాటిని అలా పంపటం వెనక దేవునికి ఉన్న ప్రశ్న ఏంటంటే, వీటి చేత మృంగబడతాడా, వీటిని మింగి కూసుంటాడా? వీటి చేత మృంగబడి వీడు సర్దుకుంటాడా, లేకపోతే వీటిని మృంగి నా ముందు నిలబడతాడా? అర్థమవుతుందా? దేవుని మహాకృపను బట్టి నా ముందుకు వచ్చిన వాటన్నిటిని కూడా శుభ్రంగా ఆహారం చేసుకొని మృంగి అనుభవ పాఠం నేర్చుకొని కూర్చోడానికి దేవుడు కృపనిచ్చాడు. అందులో ఆత్మీయ జీవితంలోని గెలుపోటములు కూడా, కొన్నిసార్లు స్పిరిచువల్ లైఫ్లో మనం నడిచే నడకల్లో కొన్ని భంగపాట్లు ఎదురవుతాయి. అవి కూడా శోధనలే, మనల్ని బాగా కృంగదీసాయి. అలాంటి ఎదురొచ్చినప్పుడైనా వీడు ఆగిపోతాడా, లేకపోతే దాన్ని కూడా మింగేసి తేరుకొని మళ్ళా యుద్ధరంగానికి వస్తాడా? అన్ని రకరకాలుగా పరిస్థితులను అనుమతించాడు. ఒకదాని వెంట ఒకటి. అది వచ్చినప్పుడు కలవరం, తర్వాత తేరుకొని ఏంది నేను దీనికి, ఆయన లేడాయింది, ఆయన నా పక్షంగా ఉన్నాడు, నేను దాన్ని చూసి భయపడటం, అది నన్ను మింగుద్దేమో అనుకోవటం కాదు, నేనే దాన్ని మింగి కూర్చోవాలి అని వాటన్నిటినీ తినేసా. రెండే, వీడు దాని చేత మింగబడతాడా, లేదా దాన్ని మింగి కూర్చుంటాడా? ఇప్పుడన్నా అర్థమైందా, కాలేదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీకు కూడా రకరకాలు పంపుతున్నాడు. వచ్చిందల్లా నీకు అదే దడ పుట్టిస్తుంది. అమ్మో ఈ దెబ్బతో అవుట్, అమ్మో ఇది పెద్ద సమస్య, వాయో ఇది పెద్ద సమస్య, అమ్మో ఇది కష్టం, ఇది బయటపడదు. వరుసగా వస్తున్నాయా? ఎంతమందికి వస్తున్నాయి? అప్పుడు నీకు సమస్యలు పంపుతున్నాడు అనుకోవద్దు, ఆహారం పంపుతున్నాడు. మరి ఆ వచ్చిన వాటిని వచ్చినట్టు తిని కూర్చున్నాను కనుక నేను ఈరోజు మీకు చెప్పగలుగుతున్నా. ఆ బలంతోనే కదా. అర్థమైందా, కాలేదా? థ్యాంక్ యూ, బతికిచ్చారు నన్ను. ఇంకా అర్థం కాకపోతే ఇక నా సంబంధం లేదు, చాలా క్లియర్గా చెప్పా. కాబట్టి దేవుడు నీ ముందుకు పంపిన ఆజానుబాహుల్ని వాళ్ళగలను కానీ చక్కగా 2 రోజులకి తిన్నట్టు తింటమే నీ పని. తినుటకు శక్తి కలిగిన కొలది తినేసే, అంతే. వెనకడుగేయొద్దు. నీ ముందుకు వచ్చి ఒక సమస్య ఊగిసలాడుతుందంటే నీకు ఫుడ్ రెడీ, అది తినటం వల్ల నీకు తెలియకుండా నువ్వు బలం పొందుతావు. ఒక శ్రమని నీవు అనుభవించి జయించుట ద్వారా ఒక అనుభవాన్ని నీవు లైఫ్ లాంగ్ కలిగి ఉంటావు. అది అనేకులకు జీవం అయితే రేపు. ఓకే, రైట్. పరిశుద్ధ తండ్రి, బిడ్డలందరికీ ఈరోజు నువ్వు అందించిన ఉపదేశం అంతటి కొరకు వందనాలు. ఇక్కడ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి ఈ ఉపవాసములో ఏకీభవించిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఎవరు ఏ శ్రమ, ఏ బాధ, ఏ వేదన, ఏ రోగము, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ విషయంలో వచ్చారో రోగాలతో సహా వాటికి మేము బలైపోతాం అనుకోవద్దు. నీవు మాకు తోడై ఉంటే వాటిని బలి చేసి మాకు తినిపిస్తావనేది మేము ఎరిగి విశ్వాసాన్ని బట్టి జయ జీవితాన్ని స్వతంత్రించుకోవాలని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటను మా అంతరంగంలో స్థిరపరచండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని బంధించి దూరపరచండి. వాడి గవిని మేము స్వాధీనం చేసుకోవటానికి ఇంకను మమ్మల్ని విస్తారపరచండి, విశాలపరచండి, విస్తృతపరచండి. అనేక ప్రాంతములకు వ్యాపించాలి. సత్యమునకు స్తంభమైన సంఘమును, అంత్యకాలపు సంఘమును సిద్ధపరచడానికి కృపనివ్వండి. దుర్బోధలను ఎదిరించి అపసవ్య బోధలను ఎండగట్టి తప్పుడు సిద్ధాంతం ఎండగట్టి సత్యమును స్థాపించడానికి ఒక గుంపును మాకు దయచేయండి. నిందలకు, అవమానాలకు, తిరస్కారాలకు వెనకాడక ధైర్యంతో వాటన్నిటిని ఆహారము చేసుకొని ముందుకు సాగిపోయే కృప, బలమునందే కృప మాకు దయచేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నేను వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. అందరికీ కూడా విడుదల, సమాధానం, ధైర్యం, విశ్వాసముందు స్థిరత్వం ఇచ్చి అది వినియోగించి రోగుల కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. యేసునామమున వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అంతకుముందు ముగింపులో ఈ ఒక మొక్క ఎవరన్నా ఏదన్నా అంటారేమో అని ఏమి ఫీలింగ్ నాకు. ఎవరన్నా ఒక మాట అంటే అస్సలు పడలేను. ఇక దానికోసం తిండి మానుకొని కూడా ఆలోచిస్తా, అంత ఫీలింగ్. అలాంటిది నేను యూట్యూబ్లో ఉపదేశం పబ్లిక్ అయిన తర్వాత ప్రజలందరూ ఇటు చూస్తున్న తర్వాత కొంతమందికి మంట కలిగింది. ఈడేవుడు నన్ను ఎన్నుమనడదా కనపడలేదు, ఇంతలో పని జరుగుతుంది, ఇది ఎక్కడ, ఈ ఊరు ఎక్కడ, అసలు ఈ సంఘం ఎంత సంఘం ఎక్కడ ఉంది. పాపం వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక మొత్తం కలిసి మన మీద కొంచెం ఇబ్బంది పడ్డారు. పడగెత్తి బుస కొట్టారు. ఆ బుసలు కొట్టడం స్టార్ట్ అయిన తొలి దినాల్లో చాలా అభ్యంతరం పడ్డా. నేను వీళ్ళని ఏం చేశాను, ఎందుకు వీళ్ళందరూ నా మీద ఎలా పడ్డారు, ఏం జరిగింది ఏందని చాలా వరకు అర్థం కాల. కానీ మొత్తం నా ముందు దేవుడు పంపించిన బిర్యానీ ప్యాకెట్లని తర్వాత అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అంటే అది కూడా ఇక్కడ కూడా హైదరాబాద్ బిర్యానీ అన్నమాట. హైదరాబాద్ బిర్యానీలు వచ్చినాయి నా ముందుకి, నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు అయిపోతుంది, నన్ను మింగేస్తాయి ఇవన్నీ. ఎందుకంటే మనం నోటి మాటలు నొప్పి తెలియదు, కానీ ఆ దెబ్బ తట్టుకొని నిలబడ్డాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవి మొత్తం ఆహారం అయినాయి. ఇంక ఇప్పుడు ఎవడన్నా కదిలితే వాడిని కూడా శుభ్రంగా బిర్యానీ చేసుకుందామని ఎదురు చూస్తున్నాం. అర్థమైందా? కాలేదా? మరి ఇప్పుడు ఈ తెగింపు, ఈ ధైర్యం ఎట్టొచ్చింది అనుకున్నా? అమ్మో ఏం ప్రచారం చేస్తాడో, ఏ వీడియో పెడతాడో, ఎవడేం పోస్ట్ పెడతాడో అనేది అసలు ఏం ఎరగనప్పుడు ఫీలింగ్. ఎరిగి తిని లైన్లో ఉన్న తర్వాత పెట్టండి రా. ఒకడు ఉతికితే 10 ఉతుకుళ్ళు దా. స్తోత్రం. ఇక వెనకాడే ప్రసక్తే లేదు. నువ్వు షేర్ అంటే ఇంకో సవా షేర్ మిక్స్ చేసి మొత్తం షేరున్నర ఇస్తా. పోయింది. ఒకప్పుడు నా సెన్సిటివ్నెస్ తొలగించి ధైర్యాన్ని, తెగువని ఎదిరించి నిలబడేదానికి కావలసినటువంటి బలాన్ని నా దేవుడే ఇచ్చాడు. నేను ఆ విషయాల్లో బలం పొందడానికి ఏవి నాకు ఉపయోగపడ్డాయి? అయ్యే ఉపయోగపడ్డాయి. అర్థమైందా? దేన్ని లెక్క చేయకుండా ముందుకు దూకడానికి అయ్యే ఉపయోగపడ్డాయి. నా మీదకి వచ్చిన విమర్శలు, నా మీదకి వచ్చిన దోషంలే నన్ను ఛార్జ్ చేశాయి, నాకు ఇప్పుడు బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఇక ఎవడు ఎంత మురిగినా దేవునికి స్తోత్రం. ఓకే. నోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే
స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. ఎన్నికలేని నిన్ను నన్ను మన అందరినీ ఎన్నుకున్నవాడు యేసు. ఒకప్పుడు ఎవరికి మనం పనికిరాము, కానీ ఈ రోజున ఆయన కృప ద్వారానే మనం బ్రతుకున్నాం. మన ఆశీర్వాదము ఆయన ప్రేమనే. మనసారా పూర్ణ మనసుతో అందరం కనులు మూసి దేవుని మహిమను చూస్తూ ప్రభువుని కొనియాడదాం. వేనోళ్లతో అందరం కలిసి స్తుతిద్దాం. కళ్ళు మూసి దేవుని ఆరాధించడం మంచిది. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. పెన వేశావు నీ ప్రేమతో నన్నిల, మది గెలిచావు లోకాన్ని మరిచేంతల. పెన వేశావు నీ ప్రేమతో నన్నిల, జత కలిసావు లోకాన్ని మరిచేంతల. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయం నిండదే. ఊహకు మించిన కార్యాలు జరిగించిన దేవా, నీకు స్తోత్రము తండ్రి. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచినావు.
ಆಸೆಯೇ ತೀರದೆ ನಿನ್ನೆಂತ ಘನಪರಚಿನ ಹೃದಯವೇ ನಿಂದದೆ. ఆరాధనలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. పరిశుద్ధాత్మ నిన్ను స్వస్థపరిచేది ఆరాధనలో. దేవుడు నిన్ను స్పర్శించే అనుభూతి ఆరాధనలోనే. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చేది ఆరాధనతోనే. సంఖ్యలు తెగిపోయేది ఆరాధనలో. మాంత్రిక శక్తుల కట్లు నాశనమయ్యేది ఆరాధనలో. దేవుని సన్నుతిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుని బలము నీ మీదికి దిగి వస్తుంది. దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి దూతల గణముతో మేఘము పైన, దూతల గణముతో మేఘము పైన పొరలు రాలై ఉన్నావు. రాజుల రాజా నీరా కడనే, రాజుల రాజా నీరా కడనే సరించి తప్పించినే కాచుకుంటే. హల్లెలూయా యేసయ్యా నీను చేరాలి నేనిగిరియాగువల నీకై వెలగాలి ఆ నింగిలో రాలి నేనిగిరియాగువల నీకై వెలగాలి ఆ నింగిలో తారలా వేణోళ్ళ కొనియాడినా ఆసెయే తీరదే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే. నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన.
స్వస్థపరిచే యెహోవా, కన్నీరు తుడుచువాడా, చెదరిన గుండెలను ఆదరించువాడా, పగిలిన గుండెలను ఓదార్చువాడా, విసర్జించని వాడా, తోసివేయని వాడా, తోసివేయని వాడా, నా ప్రభువా. అయ్యో దేవా, బలమీ దేవా, బలము 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 శక్తి నీవు. నిన్ను దుఃఖపెట్టు వారమయ్యా, నిన్ను గాయపరిచిన వారము, నిన్ను బాధ పెట్టిన వారము, నీ ఆత్మను క్షోభ పెట్టిన వారము ప్రభు క్షమించు, మన్నించు మన్నించు. నీ రక్తముతో నిలువెల్ల కడిగి శుద్ధీకరించు శుద్ధీకరించు శుద్ధీకరించు. నీ చిత్తమును నెరవేర్చినట్లు, నీకు ఇష్ట ప్రకారం బ్రతుకున్నట్లు బలమివ్వు. చెడిపోయిన మా క్రియలను క్షమించు, మా లోటుపాట్లు లోపాయికారితనం తొలగించు. మమ్మల్ని క్షమించు ప్రభు, బలపరచు ప్రభు. నీ కొరకు సాక్షులుగా నిలుపు, సాక్షులుగా గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధి కదా. పరిశుద్ధాత్మ, ఆరాధన అంటే నీకు ఇష్టం కదా. నీ బిడ్డలో ఆర్తితో ఆర్ద్రతతో ఆరాధించినప్పుడు నువ్వు వస్తావు కదా. నీ బిడ్డల్ని స్పర్శిస్తావు కదా, నీవు బాగు చేస్తావు కదా, నీవు బాగు చేస్తావు కదా, హృదయాలను తడతావు కదా, మమ్మల్ని ముడతావు కదా, మమ్మల్ని స్పర్శిస్తావు కదా. ఆరాధన అంటే నీకు ఇష్టం కదా. ఎక్కడ ఆరాధించినా, యేసునామం ఎక్కడ మహింపరచబడిన అక్కడికి దిగొస్తావు కదా. దహించు అగ్ని, మమ్మల్ని మా కల్మశాలని నిలువెల్ల దహించు. నీ అగ్ని చేత పుటుము వేయి. తెలిసి తెలియక చేసిన ప్రతి బిడ్డ పాపము క్షమించు. వారిని బాగు చేయి, మమ్మల్ని బాగు చేయి, స్వస్థపరచు. మరోసారి ఆ చెడిపోయిన జీవితాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. నీ బిడ్డల్ని సంధించు, నన్ను మమ్మల్ని సంధించు. మమ్మల్ని బాగు చేయి, బ్రతికించు, స్వస్థపరచు. ఆత్మీయంగాను భౌతికంగాను కూడా బాగు చేయి. మాకు బలము మాది కాదు, నీది. శక్తి నీది. కృప నువ్వే చూపాలి. కనికరించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన నీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.